సో అంటే ఈ అసెస్మెంట్లో అంటే మీ అసెస్మెంట్కి వచ్చేసి ఒక స్టూడెంట్ మీ దగ్గరికి వచ్చి ఒక సివిల్ సర్వెంట్ అవుతానని అన్నప్పుడు మీరు చూసే దృష్టికోణాలు ఏంటి అందులో? ఒకటండి, కనీసం చాలామంది చెప్తారు వచ్చి ఈ ఇయర్ రాస్తాము, ఇయర్ ప్రిపేర్ అవుతాం, నెక్స్ట్ ఇయర్ ఐఏఎస్ అయిపోతామని పేరెంట్స్ కూడా అడుగుతారు. దీనిలో ఒక క్లారిటీ అండి, నువ్వు ఒక బీటెక్ చదవాలంటే 4 ఏళ్ళు పడుతుంది, ఎంబీబీఎస్ చదవాలంటే 5 ఏళ్ళు పడుతుంది, ఒక సైంటిస్ట్ అవ్వాలంటే ఒక 10 ఏళ్ళు పడుతుంది. ఉదాహరణకి అమర్త్య సేన్ మన ఎకానమీలో నోబెల్ ప్రైజ్ వచ్చింది ఆయన 50 సంవత్సరాలు కేంబ్రిడ్జ్లో ఉన్నాడు. గొప్ప గొప్ప జీవితాంతం రీసెర్చ్ చేస్తూనే ఉంటారు వీళ్ళు, ఎంతో కష్టపడతారు. అయితే ఒక ఐఏఎస్ అవ్వాలంటే నువ్వు 1 ఇయర్లో 6 నెలల్లో మొత్తం టాలెంట్ వచ్చేస్తా. మేజర్ డ్రాబ్యాక్ అండి, బీటెక్ చదివి వస్తారు, వచ్చిన తర్వాత ఒక పేజ్ రాయమంటే రాయలేరు, ఒక పారాగ్రాఫ్ సరిగ్గా రాయలేరు. బీటెక్ కాలేజ్లో ఏం చేస్తారు, సంవత్సరం అంతా చదవరు, 9-10 నెలలు ఎంజాయ్ చేస్తారు, ఎగ్జామ్స్ 4 రోజుల ముందు చదువుతారు. దాంతో వాళ్ళకి ఒక స్కిల్ డెవలప్మెంట్ కానీ రైటింగ్ ప్రాక్టీస్ కానీ ఏం రాదు. రాకపోయేసరికి వచ్చి సడన్గా ఒక కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిపోయాం, 1 లక్ష రూపాయలు ఫీజు కట్టినాం, మాకు వచ్చే సంవత్సరాల కన్నా ఐఏఎస్ అయిపోవాలంటారు. అది ఎలా సాధ్యం అవుతుందండి? కనీసం 2-3 సంవత్సరాలు పడుతుంది. నువ్వు గ్రాడ్యుయేషన్లో మంచి రైటింగ్ ప్రాక్టీస్ చేయకుండా, హార్డ్ వర్క్ చేయకుండా వస్తే నీకు ఇట్ టేక్స్ టైం అండి. ఆ టైం ఇవ్వరు అనమాట. మగపిల్లలకు కూడా అంతే. పేరెంట్స్ ముందు అడుగుతుంటారు, ఎగ్జామ్ రాసావా, నువ్వు ఏప్రిల్లో జాయిన్ అయ్యావు కదా, జూన్లో ఎగ్జామ్ ఉంది, లేదా ఈ జూన్లో జాయిన్ అయ్యావు, నెక్స్ట్ జూన్లో ఐఏఎస్ అయిపోవాలంటే ఇట్ ఈస్ జస్ట్ ఇంపాసిబుల్ అండి. అంత ఈజీ కాదు, టేక్స్ టైం. 2 years పడుతుంది. కొంచెం అన్నీ నేర్చుకోవాలి, అనాలిసిస్ పవర్ రావాలి, మెచ్యూరిటీ లెవెల్స్ రావాలి. యూత్లో ఈ మధ్య ఇప్పుడున్న బీటెక్ కాలేజ్ అండి మీరు చూస్తే, బీటెక్ కానీ చిన్న చిన్న గ్రాడ్యుయేషన్ కాలేజ్ అస్సలు చాలా పుట్టగొడుగులాగా వచ్చాయి. దీనిలో టీచర్స్ కూడా పిల్లల స్థాయిలో ఉండరు, అదే ఏజ్లో టీచర్స్ ఉంటారు. వీళ్ళకి ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్ ఈ కాన్సెప్ట్స్ తప్ప ఏదైనా చదువుకుందాం, నేర్చుకుందాం, కొత్త స్కిల్స్ నేర్చుకుందాం ఈ కాన్సెప్ట్ లేదు. ఇక్కడ ఇండియాలో మేజర్ డ్రాబ్యాక్ అండి, సంవత్సరానికి ఒక స్కిల్ పిల్లలకి నేర్పించిన 20 ఏళ్ళు వచ్చేసరికి కనీసం 15-16 స్కిల్స్ వస్తాయి. మెకానిక్ స్కిల్ కానీ, స్కూటర్ డ్రైవింగ్ స్కిల్ కానీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్ కానీ, అట్లాంటి స్కిల్స్ లేకుండా ఓన్లీ పుస్తకాలు చదివిస్తున్నారు. ఇలా చదివించడం వల్ల సడన్గా వచ్చేసి మేము ఐఏఎస్ అయిపోవాలంటే వాళ్ళలో ఒక దూరదృష్టి, ఒక విజన్ అనేది రాదు. సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో ఒక విజన్ ఉంటుందండి. క్వశ్చన్ పేపర్ అనేది మనం ముందు ప్రిడిక్ట్ చేయలేం. టెక్స్ట్ బుక్ చదివితే 10 పుస్తకాలు చదివితే ఐఏఎస్ పాస్ అవుతానంటే కూర్చొని చదివే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఎగ్జామ్ నీడ్ స్పాంటనిటీ. స్పాంటనిటీ అంటే ఒక ఎనాలిసిస్ కానీ, ఒక విజన్ కానీ. తర్వాత బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి. కాన్సెప్ట్స్ అంటే ఇప్పుడు పాలిటీ అనే సబ్జెక్ట్ ఉంది, దానిలో ఫండమెంటల్ రైట్స్ ఎన్ని ఉన్నాయి, అసలు ఫండమెంటల్ రైట్స్ అనేవి అపరిమితమైనవా, లేకపోతే ఎకానమీ ఉంది, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, అన్ఎంప్లాయ్మెంట్లో ఎన్ని రకాలు ఉంటాయి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, పిఎస్ఎల్వికి జిఎస్ఎల్వికి తేడా ఏంటి, జాగ్రఫీ ఉంది, ఎల్నినో లానినా ఏంటి, ఏ దేశం ఎక్కడుంది, ఏ దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి వనరులు ఉన్నాయి, ఇవన్నీ తెలియకుండా వచ్చేసి 6 నెలల్లో ఐఏఎస్ అయిపోవాలంటే ఎలా అవుతారు? ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేస్తే ఐఏఎస్ అయిపోతారా? ముఖ్యంగా ఇందాక హెలికాప్టర్ పేరెంటింగ్ గురించి చెప్పాను, ఇంకో ఎక్స్ట్రీమ్ ఆస్పెక్ట్ ఇంకోటి ఉందండి. ఆ పేరెంటింగ్ ఏంటంటే పిల్లల్ని వదిలేస్తారు. ప్రతి అమ్మకి నాన్నకి వాళ్ళ అబ్బాయి అమ్మాయి స్వాతిముత్యం. వాళ్ళకి తెలియదు వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారో బయట. ఎక్సలెంట్ మ్యామ్. వాళ్ళ అసలు పిల్లలు బయట ఏం చేస్తున్నారో తెలియదు. ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో కానీ, వేరే ఫీల్డ్లో కానీ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత చాలామంది పిల్లల్లో ఈ అలవాట్లు అనమాట. ముఖ్యంగా మొబైల్ ఫోన్స్ విపరీతంగా అడిక్ట్ అయిపోయి యూట్యూబ్స్, సినిమాలు, ఎంత బాగా చదువుకున్న వాళ్ళకైనా సినిమా చూడకుండా నిద్రపోరు. యూట్యూబ్లో ఏదో ఒక సినిమా కానీ, ఏదో ఒక జోక్ కానీ, దానివల్ల అటెన్షన్ డెఫిసిట్ వస్తుంది. ఒక విషయం మీద 8 సెకండ్ల కంటే యువత దృష్టి ఉండట్లేదంట చదువులో కూడా. మన క్లాస్లో కూర్చోబెట్టిన మరి 8 నిమిషాలు మ్యామ్, పాత రోజుల్లో 8 సెకండ్లు, 8 సెకండ్లు పాత రోజుల్లోనండి. పొద్దునుంచి సాయం దాకా బడిలో కూర్చునేవాళ్ళు పిల్లలు. ఈ రోజుల్లో మీకు కూర్చోబెట్టడం చాలా కష్టం. యువతను ఒక చోట 1 గంట కూర్చోపెట్టి చదువు చెప్పడం అనేది కష్టం. చాలామంది క్లాస్ కాదు, మాకంతా వచ్చేనే భావన. ఇంకొకటి పెద్దవాళ్ళ గౌరవం ఇవ్వటం, చెప్పిన మాట మాకు అంతే తెలుసు కదా. యూట్యూబ్ వరల్డ్లో, ఇప్పుడున్న మొబైల్ వరల్డ్లో వీళ్ళకి మాకు అన్నీ తెలుసు అంటారు, మాకు అన్నీ నేర్చుకుంటాం అంటారు. విషయం ఏంటంటే ఒక 10, 15, 20 సంవత్సరాల క్రితం సివిల్స్ ప్రిపరేషన్లో మాకు యూట్యూబ్లు కానీ డిజిటల్ వరల్డ్ ఉండేది కాదు, ఇంటర్నెట్ ఉండేది కాదు. దాంతో ఏమేది, మేము చదువుకోవడం కష్టపడి చదువుకునేవాళ్ళం. ఎవరైనా వచ్చి ఒక సెంటెన్స్ చెప్తే మాకు బాగా వచ్చనే ఫీలింగ్ ఉండేది, వాళ్ళు గొప్పగా చెప్పారు వాళ్ళు మా టీచర్లని. ఇప్పుడు ఏంటంటే అంత ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది, ఎనాలిసిస్ పవర్ రాదు. అది చెప్పిన వాళ్ళకి అర్థం కాదు, ఆ టీచర్ ఇంతే చెప్తారు కదా అని చెప్పి పూర్తిగా నెట్ మీద డిపెండ్ అయిపోతున్నారు. నెట్ మీద డిపెండ్ అయిపోతారు. నెట్ ఉండాలి,
ఇంటర్నెట్ లేకుండా చదువు ఉండదు. Exactly. కాకపోతే గురువు అనే వాళ్ళ వ్యక్తి కూడా ఇంపార్టెంట్. అవును. సో దీంతో ఇంకో పేరెంట్స్ ఏం చేస్తారంటే మా అబ్బాయి అమ్మాయి బయట ఉన్నారు, బాగా చదువుతారు, హైదరాబాదో ఢిల్లీయో పంపిస్తారు, బాగా చదువుతారు అనుకుంటారు. కానీ అబ్బాయి ఇక్కడ ఏం చేస్తున్నారు? రోడ్డు మీద నుంచి సిగరెట్లు తాగుతున్నారా, ఇంకొక అమ్మాయిలతోనో అబ్బాయిలతోనో వాట్సాప్ చూస్తున్నారా, పొద్దునుంచి రాత్రి దాకా చాటింగ్ చేస్తున్నారా, లేకపోతే టైం వేస్ట్ చేస్తున్నారా, ఇవి అసలు పట్టించుకోరు. వాళ్ళు ఏది చెప్తే అది నమ్ముతారు. వాళ్ళు ఏది చెప్తే అది నమ్ముతారు. పిల్లలు మన పిల్లలు మనకే అబద్ధాలు, 90% మంది పిల్లలు పేరెంట్స్కి అబద్ధాలు చెప్తారు. ఎగ్జాక్ట్లీ మ్యామ్, అబద్ధాలు చెప్తారు. ఆ అబద్ధాలు ఎంత భయంకరంగా ఉంటాయో తర్వాత పేరెంట్స్కి అది తెలిస్తే ఎంత ఇబ్బంది పడతారో అది అసలు ఆలోచించరు. అది ఒక తండ్రి అండి పల్లెటూరులో రక్తం చిందిస్తూ చిరిగిపోయిన చొక్కా వేసుకుని పండించి పిల్లలకి ఫీజులు కట్టి చదివిస్తే ఆ తండ్రి గురించి ఆలోచించడం మర్చిపోయి ఇక్కడికి వచ్చి ఏదో ఒక అమ్మాయి గురించి ఆలోచిస్తారు. ఇవన్నీ పేరెంటింగ్ చూసుకోవాలి. కొంతవరకు అన్నీ సూపర్వైజ్ చేయలేం. ఒక వయసు దాటాక పిల్లలకు చెప్పే రోజులు పోయాయి. కాకపోతే ఎంతో కొంత గైడెన్స్ అనేది చిన్నప్పటి నుంచి ఒక సోషల్ యాటిట్యూడ్, ఒక పద్ధతిలో పెంచడం, బాధ్యత అనేది ఉండటం. అంటే ఇష్టపడటం తప్పను, ప్రేమించడం తప్పను, కానీ పరిమితులు దాటితే ఏమవుతుందంటే వాళ్ళ కెరీర్ వాళ్ళు నష్టపోతారు. ఈ ఏజ్లో ఈ 4-5 years చాలా క్రూషియల్ అండి. ఇది పక్కన పోతే తర్వాత ఎట్లా సెటిల్ అవుతారు? ప్రతి అమ్మా నాన్న ఇది పడే బాధ అండి. ఇది చాలా భయంకరమైన బాధ అనమాట. అది చెప్పలేనంత ఇది. దీన్ని పిల్లలు అర్థం చేసుకోవాలి. ఆ తాత్కాలిక వ్యామోహాలు, టెంపరీ ఫ్రెండ్షిప్స్ ఇవి ఎక్కువైపోయాయి. ఇవి కూడా యువతలో ఈ మధ్య కనిపిస్తున్న లక్షణాలు అండి. ఇవి పక్కన పెట్టి ఎవరైతే కసితో చదువుతారో, ఎవరైతే ఫోకస్ పెడతారో, ఈ ఫోకస్ అనే దానికి కూడా అండి ఒక 2-3 టెక్నిక్స్ ఉన్నాయి. మనకి సబ్ కాన్షియస్ మైండ్ ఒకటి ఉంటుందండి. ఆ సబ్ కాన్షియస్ మైండ్లో మనం ఏదనుకుంటే అది జరుగుద్ది. తెల్లవారుజామున కానీ, రాత్రి పడుకోబోయే ముందు కానీ, పడుకున్న తర్వాత అంటే ఫుల్ యాక్టివ్ స్టేట్లో ఉన్నాం, అలా నిద్రపోము, మధ్య స్టేట్లో మనిషి తనకి తను ఆటో సజెషన్స్ ఇచ్చుకోవాలి. ప్రజెంట్ టెన్స్లో ఆర్ పాస్ట్ టెన్స్లో, ఫ్యూచర్ టెన్స్లో కాదు. నేను ఐఏఎస్ అయిపోయాను, నేను ఈ విధంగా కష్టపడ్డాను, నేను ఇంత బాగా చేశాను. దాంతో మనలో కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అవన్నీ పాజిటివ్ సైన్స్ వస్తాయి అన్నమాట. అలా ఒక మనిషి అనుకుని దాని వెనకాల కష్టపడుతూ ఉంటే వేరే ఆలోచనలు రావు, వేరే వ్యామోహాలు రావు. ఏది తాత్కాలికం, ఏది శాశ్వతం అని వాళ్ళకి అర్థమైపోతుంది సబ్ కాన్షియస్ మైండ్లో. సో మనం ఏదో సినిమా చూస్తున్నా, సెల్ చూస్తున్నా పడుకుంటే సబ్ కాన్షియస్ మైండ్ వర్క్ అవుతుంది అసలు. ఎగ్జాక్ట్లీ. సో పిల్లలకి అందరికీ తెలుసండి, మన అంతరాత్మకు మనం ఏం చేస్తున్నామో తెలుసు. దాన్ని కొంచెం ట్యూన్ చేసుకుని చదివితే మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు, సైంటిస్టులు, డాక్టర్లు ప్రతి ఒక్కళ్ళు అవుతారండి. సో పేరెంట్స్ కూడా దీన్ని కనిపెట్టుకుంటూ ఉండాలి. కొంచెం కనిపెట్టుకుంటే మాత్రం దే విల్ ఫేర్ బెటర్ అండి. మ్యామ్, ఇప్పుడు ఇందాక మీరు చెప్తుంటే నాకు ఒకటి ఐడియా వచ్చింది. ఏంటంటే ప్రిలిమ్స్ ఒక 2-3 సార్లు రాసి లేదా ఫస్ట్ టైం రాసి ఫెయిల్ అయితే ఆ మెంటల్ కండిషన్ చాలా ఇదిగా ఉంటుంది, అసలు నేను అచీవ్ చేయగలనా అని. అలాంటి కండిషన్లో మీ దగ్గర ఒక స్టూడెంట్ ఉంటే మీరు ఎలా బూస్టప్ చేస్తారు అతన్ని? ఐఏఎస్ సివిల్స్ ఎగ్జామ్ అనేది ఒక గొప్ప పరీక్ష కాదనేది లేదు. ఎందుకంటే ఒక సామాన్యుడు చక్కటి సేవ చేసే అవకాశం ఐఏఎస్ ఎగ్జామ్ ద్వారా వస్తుంది. కానీ ఐఏఎస్ఏ జీవిత అంతం కాదు. ఐఏఎస్ అనేది ఒక మార్గం, మనం అనుకున్న లక్ష్యం చేరడానికి ఒక మార్గం. లక్ష్యం అనేది ఒక సేవగా పెట్టుకుంటే, ఇప్పుడు నేను చదువుకుంటున్నప్పుడు నా స్టూడెంట్స్ చదువుతున్నప్పుడు ఒక మాట చెప్తానండి. నువ్వు ఎందుకు చదువుతున్నావు అనుకుంటే, నీ కోసం చదువుతున్నావు అనుకుంటే నిద్ర వస్తుంది, ఆకలి వేస్తుంది, అలసట వస్తుంది. నా చదువు వల్ల కొన్ని జీవితాలు మార్చగలను, కొన్ని ఇళ్లలో దీపం పెట్టగలను, లేదా సొసైటీకి తిరిగి ఇవ్వగలను అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా సక్సెస్ వస్తుందండి. మనకి ఈ రోజున రిజల్ట్స్ వచ్చాయి, సివిల్స్ రిజల్ట్స్. ఈ రిజల్ట్స్లో మనందరికీ పాస్ అయిన వాళ్ళు కనపడుతున్నారు. కానీ ఈ రిజల్ట్స్లో అత్యున్నతమైన వ్యక్తులు, మంచి వ్యక్తిత్వం గల వాళ్ళు ఇంటర్వ్యూ దాకా వెళ్ళి పాస్ కాలేకపోయారు. ఆ బాధలో ఉన్నప్పుడు నేను నిన్నే ఒకటి షేర్ చేసుకున్నాను నా స్టూడెంట్స్తో. ఎవరైతే ఇంటర్వ్యూ దాకా వెళ్ళి సక్సెస్ కాలేదో, ఇప్పుడు నువ్వు పాస్ అయ్యావనుకో దేశానికి చాలా మంచిది. నువ్వు ఫెయిల్ అయ్యావనుకో ఇంటర్వ్యూ దాకా వెళ్ళి దేశానికి ఇంకో విధంగా నువ్వు సేవ చేయగలవు. ఎందుకంటే ఈ రోజుల్లో అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ రావు. అవకాశాలు అత్యద్భుతంగా సృష్టించుకునే తరంలో మనం ఉన్నాం మ్యామ్. మనం ఏదనుకున్నా సరే జరిగిపోయే శక్తి మనకుంది ఇక్కడ. ఇప్పుడున్న భారతదేశంలో, ఇప్పుడున్న తెలుగు రాష్ట్రాల్లో యువత అనుకుంటే ఎంత పెద్ద అవకాశమైనా సృష్టించుకోవచ్చు. కానీ ఎందుకు సృష్టించుకోలేకపోతున్నారంటే అవకాశాలు సృష్టించుకునే
శక్తి వాళ్ళకి పోతుంది. కారణం ఏంటంటే వాళ్ళ అటెన్షన్ వేరే వైపు వెళ్ళిపోతుంది. సినిమాల వైపు లేకపోతే మొబైల్ ఫోన్ల వైపు ఈ ఆలోచించుకునే టైం వాళ్ళు దొరకట్లేదు. ఎలాంటి అవకాశం సృష్టించుకుందాం అని చెప్పి. అంతేదా ఇంకొకటి కాంప్లసెన్సీ వచ్చేస్తుంది. చాలే అని. ఉదాహరణకి మన 2 తెలుగు రాష్ట్రాలు నిరుద్యోగ భృతిస్తున్నాయి. స్కిల్స్ నేర్పించకుండా యువకుల్ని కూర్చొని మేము భృతిస్తామని తినండి అని చెప్పి. ఎంతవరకు కరెక్ట్ ఇది? ఎంతవరకు కరెక్ట్ అండి? యువకులకి అదే నువ్వు 1000 రూపాయలు పెట్టి నెలకు ఒక స్కిల్ నేర్పించు, వాళ్ళని ప్రయోజనకత చేయి. అంటే డబ్బులు ఇవ్వడం తప్ప నేను, కానీ ప్రయోజకత్వం లేని డబ్బులు వృధా అండి. పిల్లల్ని స్కిల్ నేర్పించండి. ఇది చాలా ఓ పెద్ద ఇండస్ట్రియలిస్ట్. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడండి, 4 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళి సివిల్స్ ఫెయిల్ అయిపోయాడు. 4 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళి తను దేశానికి ఏమైనా చేయాలని తప్పని తగ్గలేదు. ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ టెక్నాలజీతో ఒక పెద్ద ఫ్యాక్టరీ పెట్టి పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యాడు. ఓకే. ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ టెక్నాలజీ ఇండియాలో చాలా తక్కువగా ఉంది ఇప్పుడు. అలాంటి దాన్ని తను కృషి చేస్తున్నాడు. అంటే ఆ తప్పన అనేది తగ్గదు. మీరు సివిల్స్ ఫెయిల్ అయినంత మాత్రం తక్కువేం కాదు. అది చాలా గొప్ప లక్షణం. ఇంకా సివిల్స్లో ఉంటే ఒకసారి మనం కట్టడి చేసుకుంటాం. సివిల్స్ ఇంటర్వ్యూకి వెళ్ళి మెయిన్స్ రాకపోతే ఇంకా గొప్పగా అయ్యే అవకాశం చాలా ఉంది. మనం ఉన్న యుగాలే ఇవ్వండి. అండ్ ఇప్పుడున్న తరంలో విప్లవాలు రావాలన్నా, విప్లవాత్మకమైన మార్పులు రావాలన్నా యువత చేతుల్లో ఉంది. వాళ్ళు ఎంత అనుకున్నా చేయగలరు. ఆ యువత నిరుత్సాహపడిపోయి నిర్లిప్తతో ఉండి చైతన్యం లేకుండా ఉంటే కనుక దేశం ముందుకెళ్ళదు, రాష్ట్రాలు కూడా ముందుకెళ్ళాం. ఈ యువత అనేది అంటే ఐఏఎస్ ఐపీఎస్ అందరూ అవ్వాల్సిన అవసరం లేదు. ఉన్నవాళ్ళు కొత్త అవకాశాలు సృష్టించుకొని ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా గొప్పవాళ్ళు అవుతారండి. అండ్ ఇంకోటి, మనం ఉన్నంత హిపోక్రటిక్ వరల్డ్లో చెప్పేది ఒకటి చేసేది ఒకటి కాకుండా ముఖస్థితి ముందు ఉంటుంది. అలా కాకుండా కొంచెం మార్పు కోసం, ఎందుకంటే ఐఏఎస్ అనేది ఒక వే మాత్రమే, అదే లక్ష్యం కాదు. అందరూ ఐఏఎస్లో అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎంతోమంది ఆస్తో, ఎందుకంటే ప్రతి పిల్లవాడు పుట్టంగానే ఒక అమ్మకి నాన్నకి మెయిన్ కావాల్సింది మా అబ్బాయికి ప్రయోజకుడు అవుతాడు అని, మా అమ్మాయి ప్రయోజకురాలు అవుతుంది అని చెప్పి దేశం కోసం అర్పించే శక్తి కూడా అమ్మని అనుకుంటుంది. ప్రతి ఒక్కరు గొప్పవాళ్ళేనండి, దానిలో డౌట్ లేదు. కాకపోతే గొప్పతనం అనేది మనం చేసే సేవలాగా అనిపించాలి. మ్యామ్, ఇప్పుడు ఇంటర్వ్యూ ఇందాక మాట ఇంటర్వ్యూ వరకు వెళ్ళి ఫెయిల్ అయితే కనుక నేను చాలా బాధ ఉంటుంది ఎవరికైనా సరే. సో అలాంటి స్టూడెంట్స్ కూడా మీ దగ్గరికి వచ్చారు అని చెప్పని విన్నాను నేను. సో వాళ్ళని ఎలా అంటే మోటివేట్ చేస్తారు? సరే, నెక్స్ట్ మీ స్టెప్ డెఫినెట్గా ఎడ్యుకేషన్ వైజ్ మీరు తీసుకుంటారు, కానీ మెంటల్గా చాలా అప్సెట్ అయి ఉంటారు కదా వాళ్ళు. సో అలాంటి వాళ్ళని మీరు ఎలా డీల్ చేస్తూ ఉంటారు జనరల్గా? ఓకే, ఫస్ట్ వాళ్ళకి ఒక మాట చెప్తానండి. జరిగిపోయింది మనం మార్చలేము. ఈరోజు నైట్ రిజల్ట్స్ వస్తే నెక్స్ట్ రోజు పొద్దున్నే వాళ్ళ చేత పుస్తకాలు తెప్పిస్తాను. నెక్స్ట్ అటెంప్ట్ ఉంటే చాలామందికి అటెంప్ట్స్ ఉంటాయి. ఈ టైంలో 2 నెలలు పోయింది అనుకోండి, నెక్స్ట్ అటెంప్ట్ కూడా పోతుంది. మరుసటి రోజు మార్నింగే, ఈరోజు సాయంత్రం 6 గంటల రోజు వస్తే మరుసటి రోజు మార్నింగ్ 6 గంటలకి నా స్టూడెంట్ అన్నవాడు మళ్ళీ పుస్తకాలు తీస్తాడు. నేను ఖచ్చితంగా వాళ్ళని వదిలిపెట్టను. రాత్రి 12 గంటలు వాళ్ళతోనే ఉంటాను. సో మార్నింగ్ 6కే పుస్తకాలు తీస్తాడు. నెక్స్ట్ అటెంప్ట్లో చాలామంది పాస్ అవుతారు. ఉదాహరణకి ఇందాక వెంకటేష్ అని చెప్పాను, లాస్ట్ ఇయర్ ఇంటర్వ్యూకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ అటెంప్ట్లో అబ్బాయి వచ్చి చాలా నిరుత్సాహపడ్డాడు అనమాట. తనకు ఒక మాట చెప్పాను, ఏంటంటే నువ్వు ఇప్పుడు వరకు కంఫర్ట్ జోన్లోని చదువుతూ ఉండొచ్చు, ఏదైనా నీకు తెలియని విషయం కొత్తవి నేర్చుకుని ఉండకపోవచ్చు. ఇది ఒక అవకాశం, ఎక్కువ నేర్చుకునే అవకాశం దొరికిందని భావించు, ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ వస్తాను. అదే విధంగా అబ్బాయి చదివాడు, అదే విధంగా ర్యాంక్ వచ్చింది. ఓకే. సో మనం అంటే అటెంప్ట్ ఉన్నప్పుడు చాలాసార్లు పోతుంటుందండి. అంటే 50% వచ్చే ఛాన్స్ అంత ఉందో, పోయే ఛాన్స్ కూడా అంతే ఉంది. నెక్స్ట్ ఇయర్ కూడా అదే నిచ్చిన ఎక్కాలి. మళ్ళీ దానిలో కొత్త విషయాలు చాలా నేర్చుకుంటాం. అండ్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేది ఒక ఎక్స్పీరియన్స్ అండి. అదొక ఎక్స్పీరియన్స్. చాలామంది ప్రిపరేషన్ ఒక బర్డెన్గా తీసుకోకూడదు. దానిలో చాలా జాయ్ ఉంటుంది, చాలా అందమైన ఆనందం ఉంటుందండి. దానిలో ప్రిపరేషన్ స్థాయిలోనే చాలా ఆనందం ఉంటుంది. ఇలాంటి ఆనందం కనుక మీరు తీసుకురాగలిగితే, అనుభవించగలిగితే, ఎందుకంటే ఒక బర్డెన్ లాగా అనుకుని ఏదో చదివేస్తున్నాం కష్టపడిపోతున్నాం అనుకుంటే 2-3 సంవత్సరాలు దీనిలో ఉండలేరు. దాన్ని ఎవరైతే ఆనందంగా ఎంజాయ్ చేయగలుగుతారో, ఎవరైతే ఎక్కువ ఇష్టపడి చదవగలుగుతారో వాళ్ళు చాలా వరకు సక్సెస్ అవుతారండి. మ్యామ్, అలాగే మీ ఇన్స్టిట్యూట్కి సంబంధించి నాకు ఒక చిన్న డౌట్ ఉంది మ్యామ్. యాక్చువల్లీ వస్తారు చాలామంది, కొన్ని వేల మంది వస్తున్నారు కదా మీ దగ్గరికి. వాళ్ళకు ఒక చిన్న టెస్ట్ పెట్టి అసలు వీళ్ళు సివిల్ సర్వీసెస్కి పనికొస్తారా పనికిరారా అని ఒక చిన్న టెస్ట్ పెడితే అక్కడే కొంత ఫిల్టరేషన్ అయిపోతుందేమో. మనం టెస్ట్ పెట్టి తీసుకుంటే అది పిల్లల్ని ఇనీషియల్ స్టేజ్లోనే జడ్జ్ చేసినట్టు అవుతుందండి. చాలామంది గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తారు, వాళ్ళు ఇమీడియట్గా టెస్ట్ తీసుకుని పాస్ అవ్వలేరు. అలాంటి వాళ్ళకి అవకాశం పోతుందన్నమాట.
ఉదాహరణకి రోణంకి గోపాలకృష్ణ ఉన్నాడు, అవునండి. తనకి ఆల్ ఇండియా 3rd ర్యాంక్ వచ్చింది. తను ఫస్ట్లో వచ్చినప్పుడు టెస్ట్ పెట్టుంటే అందులో ఇంగ్లీష్ ప్రావీణ్యం ఇలాంటి వాటిలో ఎస్ఎస్ రాయమని ఏమై ఉండేది. సో నిజం. టెస్ట్ అనేది నేను చాలాసార్లు ఆలోచించాను, అది ఒక క్రైటీరియా కాదు. ఓకే. తర్వాత వాళ్ళు పర్ఫామ్ చేయొచ్చు. మనం ఒక వ్యక్తిని ఒక చిన్న టెస్ట్ పెట్టి జడ్జ్ చేయలేమండి. ఎందుకంటే నేనే ఉన్నాను, నేను అనేక సందర్భాల్లో చాలా పరీక్షలో ఫెయిల్ అయ్యాను. నన్ను ఒక టెస్ట్ పెట్టి ఎవరైనా ఆపేసి నువ్వు ఐఏఎస్ కాలేవు అంటే అది నాకు చాలా డిసప్పాయింట్మెంట్ ఉండేది. సో ఐ డోంట్ వాంట్ టు డూ దట్. అలాంటి ఛాలెంజ్ అనుకోను. టెస్ట్ కాకుండా ఒక 2-3 ఏళ్ళు ఎవరికి వచ్చినా అవుతుందండి. ఒకవేళ ఐఏఎస్ కాకపోతే గ్రూప్ 1 అవుతుంది, గ్రూప్ 1 కాకపోతే గ్రూప్ 2 అవుతుంది, అదంతా కాకపోతే ఇంకొక గవర్నమెంట్ జాబ్ వస్తుంది, అది కాకపోతే జీవితంలో ఇంకో విధంగా సెటిల్ అవుతారు. ఐఏఎస్ అనేది ఓన్లీ ఐఏఎస్ ఎగ్జామ్ కోసమే కాదు, సివిల్స్ ప్రిపరేషన్ కోచింగ్ అనేది దానిలో వెరైటీ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయండి. అవి తెలుసుకోవడం వల్ల లైఫ్లో ఏ పని చేసినా సరే ఒక తారాస్థాయికి చేరుకుంటారు. సో కాబట్టి ఒక టెస్ట్ పెట్టి జడ్జ్ చేసేసి అక్కడ ఆపేయడం కన్నా ఆ నాలెడ్జ్ గెయినింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలాంటి విద్యార్థికైనా నాలెడ్జ్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్. సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ ఎంటర్ అవుతున్నప్పుడు ఉన్న శక్తి, ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఆ మనిషిలో ఉన్న మెచ్యూరిటీ లెవెల్స్ వాళ్ళకి తెలియకుండా వాళ్ళు చాలా మారిపోతారు. చాలా కొత్త కొత్త ఆలోచనలు వాళ్ళు వస్తాయి, కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి, దేశం పట్ల ఒక స్పృహ వస్తుంది. అండ్ ఒకటి చెప్పగలను, సివిల్ సర్వీసెస్ కోచింగ్ తీసుకోవడం వల్ల ఐఏఎస్ అవుతారో లేదో తెలియదు కానీ ఒక మంచి పౌరుడైతే అవుతారండి. కరెక్ట్. మంచి స్పృహ ఉన్న పౌరుడైతే అవుతారు. దానిలో అయితే మీకు ఎటువంటి అనుమానం లేదు. మ్యామ్ అలాగే అంటే చాలామంది కామన్ మెన్ ఆలోచించేది ఏంటంటే సివిల్ సర్వీసెస్ అనగానే 100లోపు వస్తేనే ఏదైనా సరే అన్నట్టు ఒక ఆలోచన ఉంది. ఓకే, దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? 100లోపు ర్యాంక్ గురించి అంటే 100లోపు ర్యాంక్ వస్తేనే వాల్యూ ఉంటుంది, లేకపోతే వాల్యూ ఉండదు అన్నట్టుగా మాట్లాడారు. ర్యాంకులు అనేవి రిజల్ట్స్ వచ్చిన రోజే కనపడతాయండి. 1వ ర్యాంకా 10వ ర్యాంక్ అనేది ర్యాంక్ ఇస్ కంపారిటివ్ మెరిట్. ఆ పరీక్షలో ఆ సంవత్సరంలో కంపారిటివ్ మెరిట్ అనమాట. అది క్రైటీరియా బట్టి కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్టీ అబ్బాయి ఉన్నాడు, 700 ర్యాంక్ వచ్చినా తనకి ఐపీఎస్ వస్తుంది. అలానే ఒక ఎస్సీ అమ్మాయింది, 400 ర్యాంక్ వచ్చినా ఐపీఎస్ వస్తుంది. కరెక్ట్. జనరల్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ, ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీలో కేటగిరీస్ ఉంటాయి. దానిలో కేటగిరీస్కి బట్టి మన ర్యాంకింగ్ జడ్జ్ అవుతుంది. అంతేగాని 100లోకి వస్తే చూడటానికి బాగుంటుంది, కానీ ఖచ్చితంగా ఈ కేటగిరీ ఇదే సర్వీస్ వస్తుందని చెప్పలేమన్నమాట. ఓకే. సో దీన్ని ఇంకోటి రోస్టర్ సిస్టమ్ అని కూడా ఉంటుందండి. రోస్టర్ సిస్టమ్ అంటే ఇన్సైడర్ అవుట్ సైడర్ కేటగిరీ. దీనిలో ఈ సంవత్సరం ఇన్సైడర్స్ ఎన్ని ఉన్నాయి, ఈ సంవత్సరం అవుట్ సైడర్స్ ఎన్ని ఉన్నాయి అంటే నీకు ఐఏఎస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినంత మాత్రాన ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు జనరల్ కేటగిరీలో కంట్రీ ఫస్ట్ వచ్చావు, నీకు స్టేట్ కేటగిరీ రావాలని గ్యారంటీ అయితే లేదు. ఓకే, గ్యారంటీ అయితే లేదండి. రైట్. దాని రకరకాల పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉంటాయి. దానిలో ఉదాహరణకి మొన్న మీద మీ ఇంటర్వ్యూ చూసాను, కృష్ణతేజ ఐఏఎస్, తను 66th ర్యాంక్ అంటే మంచి ర్యాంక్, తనకి కేరళ వచ్చింది. అదే అంతకుముందు 2 years బ్యాక్, అంతకుముందు సంవత్సరం ముషరఫ్, తను కూడా నా స్టూడెంటే, తను అప్పట్లో తనకి 80 ర్యాంక్ వచ్చింది అనమాట. తను తెలంగాణ క్యాడర్ వచ్చింది. ఓకే. సో ఆ క్యాడర్ సిస్టమ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకే ఓకే. సో దాన్ని ఈ విధంగా మనం జస్టిఫై చేయలేము. నీకు ఒకటో ర్యాంక్ వచ్చిందని గ్యారంటీగా ఆంధ్ర క్యాడర్ రావలేదు. నీ కేటగిరీలో బెటర్ ర్యాంక్ తెచ్చుకోవాలి. నువ్వు ఎస్టీ కేటగిరీ అనుకో, తెలంగాణ టాప్లో ఉంటే తెలంగాణ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఆంధ్రలో టాప్గా ఉంటే ఆంధ్ర వచ్చే ఛాన్స్ ఉంటుంది. జనరల్ కేటగిరీ అనుకోండి, ఇక్కడ వచ్చే దాంట్లో టాప్ ఉండాలి నువ్వు. ఓకే. సో ఆ బేసిస్ మీద నీకు సర్వీసెస్ ర్యాంకింగ్స్ ఉంటాయి, అంతేగాని కంప్లీట్గా ఒకటే ఉండదు. ఇప్పుడు కొత్తగా ఇంకొక పాలసీ వచ్చింది, జోనల్ పాలసీ అని. జోనల్ పాలసీ అంటే ఇండియాని జోన్స్గా చేస్తారు. నీకు నువ్వు ఫస్ట్ ఆంధ్ర ఆప్ట్ చేసుకున్నావు అనుకోండి, నెక్స్ట్ వెంటనే తెలంగాణ ఆప్ట్ చేసుకోవడానికి ఉండదు, రాదు అది. నెక్స్ట్ యూ హ్యావ్ టు గో ఫర్ మహారాష్ట్ర, ఆర్ యూ హ్యావ్ టు గో ఫర్ గుజరాత్ ఆర్ నార్త్ ఈస్ట్ ఢిల్లీ. సో నీకు తెలంగాణ రాకపోతే ఆర్ ఆంధ్ర రాకపోతే నువ్వు పక్కనే ఆంధ్రాలో తమిళనాడు వెళ్ళవు. ఈసారి లాస్ట్ 2 years వరకు నీకు ఆంధ్ర రాకపోతే తెలంగాణ, లేకపోతే కర్ణాటక, లేకపోతే తమిళనాడు, ఇలా పిల్లలు దగ్గర స్టేట్స్ పెట్టుకుంటున్నారని చెప్పి ఏం చేశారంటే యూపీఎస్సీ జోనల్ పాలసీ తీసుకొచ్చింది. ఈ జోన్లో వస్తే ఒకటే వస్తుంది, ఒక ఆపర్చునిటీ. నీకు అది రాకపోతే నెక్స్ట్ వేరే జోన్కి వెళ్ళిపోతావు, కంప్లీట్గా వేరే జోన్కి వెళ్ళిపోతావు. నార్త్ ఇండియాకో, నార్త్ ఈస్ట్ ఇండియాకో, నార్త్ వెస్ట్ ఇండియాకో వెళ్ళిపోతావు అనమాట.